ఎవ్రీవన్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. అండ్ గైస్, చాలా గ్యాప్ వచ్చేసింది నేను వీడియోస్ పోస్ట్ చేయడం కూడా. సో మీ ముందుకు ఒక మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇంక మీట కంటిన్యూస్గా. అండ్ చాలా మంచి మంచి వీడియోస్ మేము బయటకు వెళ్తాం అనమాట. ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను మీకు. అండ్ ఇవాళ వీడియోకి వస్తే వీఆర్ ఇన్ పాండిచ్చేరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 7:30 అయిపోయింది అనమాట. మేము నైట్ 10:30 అలా వచ్చేకడికి నేను మీకు వీడియో షూట్ చేయలేకపోయాను. సో ఇవాళ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది మీకు కూడా మంచిగా అని చెప్పి నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ మేము వచ్చి పాండిచ్చేరిలో ఒక బీచ్ వ్యూ రిసార్ట్ బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది, నేను మీకు కూడా చూపిస్తాను వ్యూ. అండ్ అలాగే ఈ బీచ్ వ్యూ రిసార్ట్ టూర్ అనేది కూడా నేను మీకు సపరేట్గా వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను, పదండి వెళ్ళిపోదాం. వ్యూ అయితే అసలు చాలా బాగుందనమాట. మేము మార్నింగ్ లేచాం కానీ అప్పుడైతే సన్ రైజ్ రాలేదు. ఇంక మేము రెడీ అయిపోయాం, మాకు టైం అవుతుంది అని చూపిస్తాను. గాయస్ చూసారా వ్యూ ఎంత బాగుందో? అసలు ఆ బీచ్ వేవ్ సౌండ్స్ అంతా కూడా మనకు మంచిగా వినిపిస్తుంది. సో మీకు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఎస్, చూడండి, ఇదే బీచ్ వ్యూ రిసార్ట్ మేము బుక్ చేసుకునింది. సో మీకు ఇప్పుడు కనిపించిందా సన్ రైజ్? అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో బయటకు వస్తే చాలా హీట్గా ఉంది. ఉండండి, చూడు వీళ్ళు అప్పుడే నేను ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటుంటే వాళ్ళు వెళ్ళి ఫోటోలు తీసేసుకుంటున్నారు మంచిగా నాకు తీయకుండా. నేను వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతాను. చూసారు కదా, అసలు ఈ వ్యూ చూస్తూ ఉండిపోవచ్చు అనమాట. మాకు నైట్ 11 అయిపోయింది, మేము వచ్చి ఇంక ఫ్రెష్ అయ్యేక్కడికి 11:30 అయిపోయింది. సో మార్నింగ్ ఎలా లేస్తామా అనేసి అనుకున్నాము, కానీ అలారం పెట్టుకుని 5 నుంచి అలారం మోగుతూ ఉంటే 6కి 6:15కి లేచామన్నమాట. లేచి ఫస్ట్ సౌండ్స్ విని బయటికి వచ్చి ఈ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. కాసేపు ఎంజాయ్ చేసి దాని తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. అండ్ ఇవాళ డే 1 కాబట్టి మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ఫస్ట్ అది లైఫ్లో ఒక్కసారిగా చూడాల్సిన ప్లేస్ అంట, వరల్డ్లోనే 2nd లార్జెస్ట్ ప్లేస్ అని విన్నాము. సో దాని గురించి అంతా కూడా నేను రీసెర్చ్ చేసుకొని మీకు చూపిస్తానన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు మేము రెడీ అయిపోయాము, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి వీడియో షూట్ చేస్తాను. ఎస్, this vlogger is doing అసిస్టెంట్ బ్లాగర్. నాకన్నా ముందే నేను వీడియో షూట్ చేసుకునేటప్పుడు వీళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు నేను అట్లీస్ట్ తీసుకోవాలి కదా 2 పిక్స్. అందుకే నీ పని కూడా మేము మీకు హెల్ప్ చేస్తున్నాం. నెక్స్ట్ మేమే షూట్ చేసి మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం. ఎస్, నౌ వీఆర్ హెడ్డింగ్ టు ఏంటది, పిచ్చావరం. దాన్ని ఇంకో నేమ్ ఏంది అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. ఎస్ అంటారు, మనం కూడా ఇప్పుడే కదా చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 74 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 1 అవర్ 1.5 అవర్ పట్టచ్చు. మా ఎండలు అర్లీ మార్నింగ్ కూల్ డ్రింక్ వద్దు. సరే పోతే తీసుకుందాం కదా. వీడియోలో చూడండి. ఎందుకమ్మా హైడ్ అయిపోయి వెళ్ళిపోతున్నా పరిగెత్తుకుంటా? అందరికి అదేదో సాంగ్ నుంచి దారి చూపు దేవత. సో మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, వెళ్దామా? బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేస్తూ ఉంటే కోసం వచ్చినట్లేదు, మేము ఫుడ్ కోసం వచ్చినట్టుంది. అదేదో ఉంచాడు, సాపాడుతో ముఖ్యము. హోటల్స్ మరి వెతుక్కొని పోతున్నాం తినేది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసాము, బిగ్ దోస. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఆ హోటల్ నేమ్ వచ్చి రోలెక్స్ వాచ్ కాదు, హోటల్. సో ఎట్లా నియర్ బై 4 కిలోమీటర్స్ చూపించింది. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి తిందాము, తినేసి చెప్తాను మీకు కూడా రివ్యూ ఎలా ఉంది అని. You can try it. పాండిచ్చేరి. మేము ఇందాక ఓన్ గొప్పగా చెప్పాము కదా రోలెక్స్ హోటల్కి వెళ్ళి తింటాము అని చెప్పి. అది ఈవినింగ్స్ మాత్రమే అంట, టైం 7కి అలా ఓపెన్ అవుతుంది.
సో ఇంకా దవేలో వెళ్తూ ఉంటే సడన్గా ఈ హోటల్ కనిపించింది. ఈ హోటల్ నేమ్ ఏందో నాకు తెలియదు. సో ఇంకా ఇక్కడ స్టాప్ చేసేసామన్నమాట తిందాము అని చెప్పి. అయితే 4 దోశ అందరం తిన్నామా? 4 ఓకే జస్ట్ జోక్ అట్లనే వాళ్ళకి చెప్పేద్దామా. ఇక్కడ మేమైతే ఎగ్ దోశ ఆర్డర్ చేసాం కానీ ఓకే తినచ్చు, అంటే మరీ అంత సూపర్గా ఏం లేదు, యావరేజ్గా ఉందన్నమాట. ఇంకేదో ఒకటి తినాలి అని చెప్పి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో మనం పిచ్చావరం అయితే ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాము. సో ఇక్కడ క్రాస్ అవుతుండగానే నేచర్ మొత్తం చాలా గ్రీన్గా బ్యూటిఫుల్గా అనిపించింది. సో మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఒకసారి వీడియో షూట్ చేశాను అనమాట. అండ్ మనం ఆ రోడ్ అంతా కూడా ఇంచుమించు అలాగనే ఉంటుందన్నమాట, కంప్లీట్ గ్రీన్గా. అండ్ సైడ్స్లో పొలాలు అండ్ కోకోనట్ ట్రీస్ ఆ పక్క ఈ పక్క అలా ఉంటుంది. అండ్ పిచ్చావరం ఎంటర్ అవ్వగానే ఇక్కడ సైడ్లో బోట్స్ కనిపించాయి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ టోల్ గేట్ ఛార్జెస్ ఉందన్నమాట, 100 రూపీస్. మేము ఇప్పుడే పిచ్చావరం ఎంటర్ అయిపోయాము, రీచ్ అయ్యాము. మా ఆంటీలు కూడా ఊగుతున్నారు ఉయ్యాల. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది, ఉయ్యాల మళ్ళీ వచ్చి ఊగుదాం. ఉయ్యాల కూడా ఉందా? ఉయ్యాల్లో రోల్ అవ్వాలా అంటే ఆరలా పడి దొరలాలన్నమాట. ఇదే అనుకుంటా, ఇక్కడ ఉంది చూడు ఆరో మరి బోట్ బుకింగ్ కౌంటర్ అనేసి. సో ఇప్పుడే బుకింగ్ కౌంటర్కి వచ్చామన్నమాట. సో హియర్ వాళ్ళు మాకు ఫస్ట్ లైఫ్ జాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ బోట్ రైడ్కి వీఆర్ గెట్టింగ్ రెడీ. అండ్ లైఫ్ జాకెట్స్ వేసుకున్నాక బోట్ ఎక్కక ముందు అక్కడ స్టార్టింగ్ దే ఆర్ కలెక్టింగ్ 10 రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్ అనమాట. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిందంట. ఈ లైఫ్ జాకెట్స్ ఇచ్చారు, వేసుకుంటే అసలు అన్కంఫర్ట్గా ఉంది, ఏం బాగాలేదు, చాలా బరువుగా ఉంది. ఏదో వేసుకోకపోతే భయం, ఎక్కడ పడిపోతాం మేము అని వేసుకుంటే ఇలా ఉంది. సో వచ్చేసింది, ఇప్పుడు మేము బోట్ ఎక్కేస్తాము. You said Pichavaram, then why you are afraid of getting into boat? Hey, కింద పెట్టు కాలు, లోపలికి పెట్టు, పెట్టు. This girl is afraid of boat. And we are all set for boat ride. మీకు ఫస్ట్ అయితే 2 ఆప్షన్స్ చెప్తున్నాను ప్రైజెస్ గురించి. ఫస్ట్ వన్ వచ్చి నార్మల్ బోట్ అనమాట, అది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి స్పీడ్ బోట్ అనమాట, అది 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. పర్సన్స్ అండ్ ప్రైజెస్ వేరియేషన్స్ ఉంటుందన్నమాట, ఎందుకంటే నార్మల్ బోట్ ఒకటి స్పీడ్ బోట్ ఒకటి కాబట్టి. అండ్ మాకైతే దీన్ని చూస్తుంటే చాలా బాగా నచ్చిందనమాట. అండ్ మీరు లైఫ్లో ఒక్కసారి చూడాల్సింది. అండ్ మీకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు దీన్ని చూస్తున్నంతసేపు. అండ్ గాయస్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని మాత్రం స్కిప్ చేయకండి. నేను రీసెర్చ్ చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ చేస్తున్నాను, మరి మీరు మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదనమాట. అండ్ ఫస్ట్ నేను ఇంటర్నెట్లో చూసింది ఏంటి అంటే, ఇది మొత్తం 1100 హెక్టార్స్ స్ప్రెడ్ అయి ఉంది ఈ వాటర్ అండ్ ట్రీస్ అనేది. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు బే ఆఫ్ బెంగాల్ అనమాట. సో హియర్ వీఆర్ టేకింగ్ పిక్చర్. ధైర్య సాహసాలు చేస్తున్నారు. పిక్ కావాలి మాకు, పిక్ కావాలి, కరెక్ట్ ఆడించుకొని చేస్తే బ్యాలెన్స్ ఉండద్దా? కేర్ఫుల్ మా, వెళ్ళు, నేను తీస్తా. లయన్ పోతుంది ఫస్ట్ ధైర్యంగా. పులి ఇక్కడ, హోల్డ్ ఆన్. నువ్వే తీయాలి అక్కడ నుంచి, నీకు స్ట్రైట్ వస్తుంది. సో
సో హియర్ వీఆర్ టేకింగ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ అనమాట. అండ్ కొంచెం భయంగా ఉంది, ఎక్కడ గ్యాడ్జెట్స్ అన్ని కింద పడిపోతాయా అని చెప్పి. బట్ ఓకే, ఎంజాయ్ అయితే చేసాము. దట్ టు సమ్మర్ టైం కదా, చాలా హారబుల్గా ఉన్నిందనమాట ఎండ. అస్సలు మా వల్ల కాలేదు, అక్కడ ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అనిపించింది, ఆ ఫీల్ ఉండే. బట్ మేము అక్కడ కొంచెం లోపలికి వెళ్ళిపోయామన్నమాట. సో వీఆర్ నవ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్. ఒకసారి చూడండి మీకే మేమెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అనేది. అండ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇట్స్ అమేజింగ్ కంప్లీట్లీ. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నిందనమాట. సో ఇక్కడ మేము కొంచెం హ్యాట్ వేసుకొని అలాగా పిక్స్ తీసుకుంటూ ఉన్నాము. అండ్ ఇది మొత్తం బ్యాక్ వాటర్ అనమాట. ఇక్కడ ఉన్న ట్రీస్ అన్నీ కూడా పర్మనెంట్లీ వాటర్లో రూట్ అయి ఉండేటివి. సో ఇక్కడ మీరు చూస్తే మనకి చిన్న కేవ్స్ లాగా ఆ ఫీల్ ఉంటుంది మనము లోపల ఎంటర్ అయ్యే కొద్దీ ఒక్కొక్క ఏరియాకి. అండ్ టూరిస్టులు అందరూ కూడా చాలా మంది వస్తారు. అండ్ మేము వెళ్ళిన ఆ టైంలో అయితే మాకు చాలా బోట్స్ ఎదురయ్యాయి. సో మీరు కూడా ఎవరైనా పాండిచేరి వెళ్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళకైతే ఈ ప్లేస్ మోస్ట్లీ తెలియదు అనుకుంటా మేబీ. బట్ మేమైతే పాండిచేరికి వెళ్ళే ఒక 15 days ముందే ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్ ఉన్నాయని మొత్తం మేము కంప్లీట్లీ సెర్చ్ చేస్తుంటే మాకు ఈ ప్లేస్ కనిపించి డెఫినెట్గా వెళ్ళాలి, ఈ ప్లేస్ చూడాల్సిందే అని ఫిక్స్ అయి ఉన్నాం అనమాట. సో ఇక్కడ మేము ఆ బోట్ అతన్ని అడుగుతున్నాము దీని గురించి అంతా. సో ఆ అన్న చెప్పడం ఏంది అంటే, మనకి అక్కడ అందులో వాటర్ స్నేక్స్ ఉంటాయి, డాగ్స్ ఉంటాయి, ఫాక్సెస్ ఉంటాయి, టర్టిల్స్, ఇంకా చాలా డిఫరెంట్ అనిమల్స్ ఉంటాయి. సో వాటికి వాటర్ కోసం వచ్చి తాగేసి మళ్ళీ అక్కడ మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఉంది, అక్కడికి వెళ్ళిపోతాయంట. అండ్ చాలా బర్డ్స్ కూడా ఉంటాయన్నమాట, డిఫరెంట్ చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయంట. మేము వెళ్ళినప్పుడైతే మాకు ఏది కనిపించలేదు. ఇప్పుడు నా డౌట్ ఏంది అంటే, మనం కింద పడిపోతే మనం పైకి వస్తామా ராமா? இப்போ நம்ம கீழ விழுந்துட்டேனா மேல வர முடியுமா? நம்ம கீழே வந்துட்டா ஸ்விமிங் பண்ணுவானா, நடந்தே போயிடலாம். ஏன்னா இங்க கிட்டே இருக்கும். அப்படியா? அந்த 3 feet అంటే ఉంది. இப்போ அந்த நச்சுடு வச்சு பிளான்ஸ் இருக்குல, அதெல்லாம் ரோல் பண்ணி இருக்குமா? ரூட்ஸ் வந்து கீழே வந்து ஒரு 3 feet வந்து இது போயிndi 3 feet வந்து உள்ளுக்குள்ள இருக்கும். ఇది నేచురల్లీ వచ్చిన మ్యాంగో. నేచురల్ இருக்கு, மேன் மேட் இருக்கா? மேன் மேட் అదే அது டார்க் கிரீனா இருக்குறதா மேன்க்ரூவ். லைட் అది ఎప్పుడు தெரியும் உங்களுக்கு? అది మ్యాన్ మేడ్. అదే చెప్తున్నా, డార్క్ గ్రీన్ అక్క చూపి. డార్క్ గ్రీన్ ఇస్ నేచురల్, లైట్ గ్రీన్ ఇస్ మ్యాన్ మేడ్. ఓకే, రెండు మిక్స్ అయి ఉంటుందా? మిక్స్ అయినా மேன்க்ரூவ்ங்கிறது வந்து டார்க் கிரீனா இருக்கும். அவிசினியா அப்படிங்கிற ஒரு ட்ரீஸ் வந்து லைட்டா லாஸ்ட் இயர் மழை வந்துச்சுல ஃபுல்லா. ஆமா, அப்ப இந்த இது எப்படி அக்டோபர் நவம்பர்ல வந்து ரைனிங் சீசன்னா ஒரு ஃபாலோ பண்ணுவாங்களா? போட்டிங் வந்து ஹெவி ரெயின்னா கோஸ்ட், ஸ்மால் ரெயின்னா போட்டிங் ஸ்டார்ட் பண்ணுவாங்க. ஓகே. அதே மாதிரி இப்போ எப்படின்னு கேட்டிங்கன்னா, இது சி பேக் வாட்டருங்கிறதுனால 6 hour ஹைட்டட் ஆகும், 6 hour லோட்டட் ஆகும். ஓ, அங்க நல்ல வாட்டர் இல்லையே. அது வந்து லேண்ட் தான், ட்ரை லேண்ட் அந்த சைடு ஃபுல்லாவே ட்ரை லேண்ட். அது எப்படின்னு கேட்டிங்கன்னா, ரிவர்ங்கிறது இது ஃபுல்லாவே ரிவர் தான். மிடில்ல ஐலாண்ட் மாதிரி ஆமா, இருக்கு. மிடில் ஃபுல்லாவே ஐலாண்ட். ஓகே, பிரான் கேட்ச் பண்றாரு. ఓకే. ఓ, లోపలికి పోలేదు కదా? 1 feet డెప్త్ பிரான் கேட்ச் பண்றாரு. ఓకే. சி வந்து இந்த சைடு தான். 6 இங்க ஃபிஷ் எதுமே பாக்குறீங்க? இறங்கி தண்ணிக்குள்ள பாக்குறீங்க. அம்மா வேண்டாம், நான் ஒரு ఫిష్ పాలి మేల వదిలి భయమా ఇరుకు. ఇప్పుడు ఇంకా వచ్చేసాము అంతా చూసేసుకొని. సో ఇప్పుడు ఇంకా లైఫ్ జాకెట్ వేసేసుకుంటున్నాం, ఇంకా అక్కడ దిగిపోతాం. నాకు అది లైఫ్ జాకెట్. నీ లైఫ్ జాకెట్ లేదు. இது மேன் மேட் தான். ఆ ట్రీస్ ఎల్లామే మ్యాన్ మేడా? ఓకే. అక్కడ అది వ్యూ పాయింట్, అక్కడికి వెళ్తే మనకు మొత్తం వ్యూ కనిపిస్తుంది, ఫుల్ వ్యూ కనిపిస్తుంది. எடுத்துலாம்